Hello everybody, welcome to Advanced Info. Today topic is 6th class maths loni third chapter playing with numbers lo exercise 5. Question number 1, find the LCM of the following numbers by prime factorization method. కింద మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చిండు, ఆ ప్రాబ్లమ్స్ని మనము LCM ఫైండ్ అవుట్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 12 and 15. ఈ 12 and 15 యొక్క LCM ఫైండ్ అవుట్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. మరి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటి? సింపుల్, మనం ఏదైనా ఒక నెంబర్ని డివిజన్ చేస్తున్నప్పుడు ప్రైమ్ నెంబర్తో ఆ నెంబర్ని డివిజన్ చేస్తాం. సో ఫస్ట్ నెంబర్ ఇందులో 12 తీసుకుందాం. 12ని ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ 2. సో 2 చేత నేను డివైడ్ చేస్తున్నాను. 2 6 జా 12. 6 మళ్ళీ 2 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ నేను 2 చేత డివిజన్ చేస్తున్నాను. 2 3 జా 6. సో ఇంకా 3ని మనము డివిజన్ చేయలేము. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 15 తీసుకుందాం. 15ని మనం ఫస్ట్ 2తో డివిజన్ చేయలేం కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 తీసుకుంటున్నాను. నేను 3తో డివిజన్ చేస్తున్నాను. సో 3 5 జా 15. ఇంకా 5ని మనము డివిజన్ చేయలేము. ఇప్పుడు వీటి యొక్క ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 12 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 2 ఇంటూ 2 ఇంటూ 3, సారీ ఇక్కడ 3. నెక్స్ట్ 15 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5. అయితే మనం ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే 12 అండ్ 15 యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 12 అండ్ 15కి కామన్గా ఏమన్నా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఇక్కడ 3 అనేది 12 అండ్ 15కి కామన్గా ఉంది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే కామన్గా హౌ మెనీ టైమ్స్ ఒక ఫ్యాక్టర్ అనేది 2 నెంబర్స్కి కామన్గా ఎన్నిసార్లు ఉంది. సో అది ఎన్నిసార్లు ఉంటే ఓన్లీ 1 టైం రాసుకోవాలి. అంటే ఇక్కడ 12కి ఇక్కడ 3 అనేది 1 టైం ఉంది, ఇక్కడ కూడా 1 టైం ఉంది. సో మనము మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఓన్లీ 1 3 మాత్రమే తీసుకోవాలి. అది రెండింటికి కామన్గా ఉంది కాబట్టి. కామన్గా లేని ఇతర నెంబర్స్, ఓకే, ఇక్కడ 2 2 ఇక్కడ 5 ఇవి కామన్గా లేవు. సో వీటిని యాస్టేజ్గా తీసుకోవాలి. సో మరి వీటిని ఎలా మల్టిప్లై చేస్తామంటే 2 ఇంటూ 2 ఇంటూ 3, ఈ 3 నెంబర్స్ తీసుకున్నాను. ఇక్కడ 3 అనేది ఇక్కడ కామన్గా ఉంది కాబట్టి 3 తీసుకోవట్లేదు, నెక్స్ట్ 5 తీసుకుంటున్నాను. రైట్, ఇప్పుడు 2 2 జా 4, 4 3 జా 12, 12 5 జా 60. ఆన్సర్ ఈజ్ 60. ప్రాబ్లం నెంబర్ 2, 15 అండ్ 25. 15 అండ్ 25కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇందులో ఫస్ట్ నెంబర్ 15కి 2తో డివిజన్ చేయలేం కాబట్టి నేను 3తో డివిజన్ చేస్తున్నాను. 3 5 జా 15. ఇంకా 5ని మనం డివిజన్ చేయలేము. నెక్స్ట్ నెంబర్ 25ని మనము 5తో డివిజన్ చేయొచ్చు కాబట్టి 5 5 జా 25. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 3 ఇంటూ 5, 5 ఇంటూ 5. సో 5 5 జా 25, 3 5 జా 15. ఇప్పుడు ఈ రెండింటికి కామన్గా 5 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా ఇంకొక 5 ఉంది. సో ఇవన్నీ 5 5 ఒకే నెంబర్ అని చెప్పేసి ఓన్లీ 1 5 తీసుకోవద్దు. ఇక్కడ కామన్గా ఇందులో ఉండాలి, ఇందులో ఉండాలి, ఎన్నిసార్లు ఉంటుంది. ఓకే, ఇక్కడ 15కి ఒక ఫ్యాక్టర్స్లో 1 టైం ఉంది, 25 ఒక ఫ్యాక్టర్స్లో 2 టైమ్స్ ఉంది. కాబట్టి ఈ కామన్గా ఉన్న 1 5ని ఓన్లీ 1 టైం తీసుకోవాలి, ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ 5ని మళ్ళీ తీసుకోవాలి. సో ఎలా చేస్తామంటే 3 ఇంటూ 5, ఓకే, ఈ 5 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ 5 తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇది కామన్ కాబట్టి నెక్స్ట్ మిగిలిన ఈ 5ని మళ్ళీ తీసుకోవాలి. సో ఇక్కడ 3 టైమ్స్ 5 ఉందని చెప్పేసి ఓన్లీ 1 5 తీసుకోకూడదు. కామన్గా ఉన్నదాన్ని మాత్రమే 1 టైం తీసుకోవాలి. కామన్గా కాకుండా ఎక్స్ట్రా ఉంటే వాటిని కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ 3 5 జా 15, 15 5 జా 75. ఆన్సర్ ఈజ్ 75. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్, 14 అండ్ 25. ఫస్ట్ నెంబర్ 14కి మనము ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 14ని 2తో డివిజన్ చేయొచ్చు, అదేవిధంగా 7తో డివిజన్ చేయొచ్చు. నేను 2తో డివిజన్ చేస్తున్నాను. 2 7 జా 14. ఇంకా 7ని మనము డివిజన్ చేయలేము. నెక్స్ట్ నెంబర్ 21ని మనము 3తో డివిజన్ చేయొచ్చు. సో 3 7 జా 21. ఇంక ఇక్కడ కూడా 7, దీన్ని డివిజన్ చేయలేము. సో ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 14 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 7, 21 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 7. ఇప్పుడు ఇందులో కామన్గా ఏముంది అంటే 7 ఉంది. 7 ఇక్కడ 1 టైం ఉంది, ఇక్కడ 1 టైం ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2, ఇక్కడ 3. సో కాబట్టి 2 ఇంటూ 7 ఇంటూ 3. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ 2 తీసుకుంటున్నాను, ఈ 7 తీసుకుంటున్నాను, నెక్స్ట్ ఇక్కడ 3 తీసుకుంటున్నాను. 7 అనేది ఆల్రెడీ ఇక్కడ కామన్గా ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అది నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2 7 జా 14, 14 3 జా 42. ఆన్సర్ ఈజ్ 42. నెక్స్ట్ ప్రాబ్లం 4th one, 18 అండ్ 27. ఫస్ట్ నెంబర్ 18ని మనము 2తో డివిజన్ చేద్దాం.
2 9 జా 18. నెక్స్ట్ 9ని మనము 2తో డివిజన్ చేయలేం. సో నేను నెక్స్ట్ నెంబర్ 3కి వెళ్తున్నాను. సో 9ని 3 చేత డివిజన్ చేస్తే 3 3 జా 9. ఇంకా 3ని మనము డివిజన్ చేయలేం. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 27. ఈ 27ని కూడా 3తో డివిజన్ చేయొచ్చు. 3 9 జా 27. మళ్ళీ 9ని మళ్ళీ 3తో డివిజన్ చేస్తే 3 3 జా 9. ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ రాసుకుంటే 18 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 3. అదేవిధంగా 27 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3. సో ఫస్ట్ ఇక్కడ మనము 18లో ఉన్న ఫ్యాక్టర్స్ అనేది రాసుకుందాం. 18లో 2 ఇంటూ 3 ఇంటూ 3. సో నేను ఈ 3 రాసుకున్నాను. నెక్స్ట్ ఈ 27లో 3 3 3 ఉంది. 3 అనేది 3 టైమ్స్ ఉంది. ఇక్కడ 18లో 3 అనేది 2 టైమ్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ 2 టైమ్స్ అనేది మనము తీసుకోకూడదు. నెక్స్ట్ మిగిలిన ఈ 3ని ఇక్కడ మళ్ళీ తీసుకోవాలి. నెక్స్ట్ మనం వీటిని మల్టిప్లై చేస్తే 2 3 జా 6, 6 3 జా 18, 18 3 జా 54. ఆన్సర్ ఈజ్ 54. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం 48, 56 అండ్ 72. ఈ ప్రాబ్లంలో మనకి 3 నెంబర్స్ ఇచ్చిండు. ఫస్ట్ నెంబర్ 48. 48ని మనము 2తో డివిజన్ చేద్దాము. 2 2 జా 4, 2 4 జా 8. సో 2 24 జా 48. నెక్స్ట్ ఈ 24ని కూడా మళ్ళీ మనము 2తో డివిజన్ చేద్దాం. 2 1 జా 2, 2 2 జా 4. సో 2 12 జా 24. నెక్స్ట్ మళ్ళీ 12ని కూడా మళ్ళీ 2తోనే డివిజన్ చేద్దాము. 2 6 జా 12. 6ని కూడా మళ్ళీ మనం 2తో డివిజన్ చేయొచ్చు. 2 3 జా 6. ఇంకా 3ని మనము డివిజన్ చేయలేము. నెక్స్ట్ నెంబర్ సెకండ్ 56. 56ని కూడా మనము 2తో డివిజన్ చేయొచ్చు. కాబట్టి 2 2 జా 4, 1 మిగులుతుంది 16. 2 8 జా 16. సో 2 28 జా 56. మళ్ళీ 28ని కూడా మనము 2 చేత డివిజన్ చేయొచ్చు. 2 1 జా 2 4 జా అంటే 2 14 జా 28. నెక్స్ట్ ఈ 14 కూడా మళ్ళీ మనము 2తో డివిజన్ చేయొచ్చు. 2 7 జా 14. 7ని మనం ఇంకా డివిజన్ చేయలేం. నెక్స్ట్ థర్డ్ నెంబర్ 72. ఈ 72ని కూడా మనము 2తో డివిజన్ చేయొచ్చు. కాబట్టి 2 3 జా 6, 1 మిగులుతుంది 12 అవుతుంది. 2 6 జా అంటే 2 36 జా 72. మళ్ళీ 36ని కూడా మనము 2తో డివిజన్ చేయొచ్చు. 2 18 జా 36. 18ని మళ్ళీ 2తో డివిజన్ చేయొచ్చు. 2 9 జా 18. 9ని 3తో డివిజన్ చేద్దాం. 3 3 జా 9. ఇంకా మనము 3ని డివిజన్ చేయలేము. ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 48 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. అదేవిధంగా 56 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7. 72 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. నెక్స్ట్ వీటిని కామన్ ఫ్యాక్టర్స్. ఇందులో కామన్గా ఏమున్నాయి? ఫస్ట్ కామన్గా ఏమున్నాయి రాసుకోవడానికంటే ముందు మనం ఫస్ట్ 48 కొన్న ఫ్యాక్టర్స్ మొత్తం కూడా రాసుకుందాం. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. నెక్స్ట్ 56లో 2 3s ఉన్నాయి. 2 2 2. సో 48లో కూడా ఆల్రెడీ 2 3s ఉన్నాయి. అవి ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం. రెండిట్లో కామన్గా ఉన్నాయి కాబట్టి ఈ 3 2s అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనము 7 తీసుకుందాం. సో ఇంటూ 7. నెక్స్ట్ 72 యొక్క ఫ్యాక్టర్స్ చూస్తే 2 2 2. ఇక్కడ కూడా 2 అనేది 3 టైమ్స్ ఉంది. సో ఇందులో 3 టైమ్స్ ఉంది, ఇందులో 3 టైమ్స్ ఉంది. ఆల్రెడీ మనము కామన్గా తీసుకున్నాం కాబట్టి ఈ 3 2s తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ 3 3. సో ఇక్కడ 3 3 అంటే ఈ 48 ఫ్యాక్టర్స్లో 3 అనేది 1 కామన్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 3 వచ్చింది కాబట్టి ఈ ఫస్ట్ ఉన్న 3ని తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మిగిలిన రిమైనింగ్ 3 ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మీకు 1008 వస్తుంది. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. దీని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం 6th వన్ 26, 14 అండ్ 91. ఫస్ట్ నెంబర్ 26 తీసుకుందాం. 2 చేత డివిజన్ చేద్దాం. 2 13 జా 26. 30ని మనం ఇంకా డివిజన్ చేయలేం. నెక్స్ట్ నెంబర్ సెకండ్ వన్ 14. 14 కూడా 2తో డివిజన్ చేద్దాం. 2 7 జా 14. ఇంకా 7ని మనం నెక్స్ట్ డివైడ్ చేయలేం. అదేవిధంగా థర్డ్ నెంబర్ 91. 91ని మరి ఏ నెంబర్తో డివిజన్ చేయొచ్చు? సో 2తో చేయలేము, 3తో చేయలేము, 4తో చేయలేము, 5తో చేయలేము, 6తో చేయలేము. 7తో డివిజన్ చేయొచ్చు. కాబట్టి 7తో డివిజన్ చేద్దాం. 7 1 జా 7, 2 మిగులుతుంది 21 అవుతుంది. 7 3 జా 21 అంటే 7 13 జా 91. నెక్స్ట్ 19ని మళ్ళీ మనం ఇంకా డివిజన్ చేయలేం. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాసుకున్నట్టయితే 26 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3. 14 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 7. 91 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 13. ఇప్పుడు ఇందులో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్. సో కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందు ఫస్ట్ నెంబర్కి ఉన్న ఫ్యాక్టర్స్ అనేది రాసుకోండి. 2 ఇంటూ 13. నెక్స్ట్ 14లో 2 అండ్ 7. 2 అనేది ఇక్కడ ఆల్రెడీ కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఓన్లీ 7ని మాత్రమే తీసుకోండి.
నెక్స్ట్ 7 అండ్ 13. ఇక్కడ చూడండి 7 అనేది సెకండ్ నెంబర్కి ఆల్రెడీ కామన్గా ఉంది కాబట్టి ఆల్రెడీ మనం తీసేసుకున్నాం. అదేవిధంగా 13 అనేది ఫస్ట్ నెంబర్కి కామన్ ఉంది, ఆల్రెడీ మనం తీసేసుకున్నాం. సో ఈ 7 అండ్ 13ని మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని మల్టిప్లై చేస్తే మనకి 2 13 జా 26, 26 7 జా 182. 182 is the our answer. Question number 2. Find the LCM of the following numbers by division method. మనకి కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చిండు, ఆ ప్రాబ్లమ్స్ని డివిజన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. మనం ఇంతకుముందు చేసింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే డివిజన్ మెథడ్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్కి డిఫరెంట్ ఏంటి? సింపుల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం డివిజన్ చేస్తాము, అదేవిధంగా డివిజన్ మెథడ్లో కూడా మనం డివిజనే చేస్తాం. మరి రెండింటికి డిఫరెంట్ ఏంటి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం డివిజన్ చేస్తున్నప్పుడు ప్రైమ్ నెంబర్తో డివిజన్ చేస్తాం. అదేవిధంగా డివిజన్ మెథడ్లో కూడా ప్రైమ్ నెంబర్తో చేయొచ్చు లేదా నాట్ ప్రైమ్ నెంబర్తో కూడా చేయొచ్చు. ఇంకొక డిఫరెంట్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం ఇంతకుముందు సింగిల్ నెంబర్ తీసుకొని డివిజన్ చేస్తాం. ఇక్కడ డివిజన్ మెథడ్లో అన్ని నెంబర్స్, ఇక్కడ మనకి ఒక్కొక్క ప్రాబ్లంలో 3 నెంబర్స్ 2 నెంబర్స్ 3 నెంబర్స్ ఇస్తాడు కదా, అలా ఆల్ నెంబర్స్ తీసుకొని మనం డైరెక్ట్ డివిజన్ అనేది చేయొచ్చు. సో అలా డివిజన్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక నెంబర్తో మనము 2 నెంబర్స్ని 3 నెంబర్స్ని అందులో ఇచ్చే టోటల్ నెంబర్స్ని డివిజన్ చేస్తున్నప్పుడు అందులో అట్లీస్ట్ 2 నెంబర్స్ డివిజబుల్ అవ్వాలి. అప్పటి వరకు కూడా మనం డివిజన్ చేస్తూనే ఉండాలి. ఇన్ కేసు ఓన్లీ 1 నెంబర్ మాత్రమే డివిజన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే అక్కడితో ఆపేయాలి. సో అది ఎలా అనేది మనము ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 84, 112, 196. సో వీటికి మనము డివిజన్ మెథడ్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి డివిజన్ మెథడ్లో ఆల్ నెంబర్స్ మనం అట్ ఏ టైం తీసుకుందాం. 84, 112, 196 నేను అట్ ఏ టైం తీసుకున్నాను. ఇప్పుడు ఈ 84, 112, 196 ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతాయి? 2 నెంబర్తో డివిజిబుల్ అవుతాయి. ఇక్కడ మీరు 2 నెంబర్తో డివిజన్ చేస్తున్నప్పుడు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. 2 నెంబర్తో డివిజన్ చేయడానికంటే ముందు 4 నెంబర్ 4తో డివిజిబుల్ అవుతాయా? 4 నెంబర్తో డివిజిబుల్ అవుతే డైరెక్ట్ మీరు 4తో డివిజిబుల్ చేయండి. ఎందుకంటే 2 నెంబర్స్తో 2 టైమ్ చేయడం కంటే 4తో 1 టైం చేయడం వల్ల మనకి ఒక స్టెప్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మనం 2 నెంబర్స్తో 2 టైమ్స్ డివిజన్ చేసి మళ్ళీ ఆ ఫ్యాక్టర్స్ని 2 × 2 చేస్తే మనకి 4 వస్తుంది. కాబట్టి మీరు డైరెక్ట్ 4తో డివిజన్ చేయండి. ఇక్కడ 84, 112, 196 ఈ 3 నెంబర్స్ కూడా 4తో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి నేను డైరెక్ట్ 4తో డివిజన్ చేస్తున్నాను. 4 2 జా 8, 4 1 జా 4 అంటే 21, 4 21 జా 84. నెక్స్ట్ 4 28 జా 112, 4 2 జా 8, 3 మిగులుతుంది 32, 4 8 జా 32. నెక్స్ట్ 19, 4 1 జా 4, 4 4 జా 16, 3 మిగులుతుంది 36 అవుతుంది, 4 9 జా 36. కాబట్టి 21, 28, 90, 49 ఈ 3 నెంబర్స్ని 4తో డివిజన్ చేస్తే నెక్స్ట్ మనకి 21, 28, 49 ఇవి ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతాయి? ఇందులో అట్లీస్ట్ 2 నెంబర్స్ అయినా ఏదైనా ఒక నెంబర్తో డివిజిబుల్ కావాలి. ఇక్కడ 21 3తో అవుతుంది. సో కానీ మిగతా 2 నెంబర్స్ 3తో డివిజిబుల్ కావు. సో మనకి అట్లీస్ట్ ఒక 2 నెంబర్స్ డివిజిబుల్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకా ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతాయి ఒకసారి చెక్ చేస్తే 7తో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి నేను 7 తీసుకుంటున్నాను. 7 3 జా 21, 7 4 జా 28, 7 7 జా 49. నెక్స్ట్ ఈ 3 4 7 అనేది ఇంకా డివిజిబుల్ చేయలేము. కాబట్టి ఇవి ఫ్యాక్టర్స్ 4 7 3 4 7. సో వీటన్నిటిని మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 2352. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ వన్ 102, 119, 153 ఈ 3 నెంబర్స్కి మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి విత్ డివిజన్ మెథడ్. సో 102, 119, 153 ఈ నెంబర్స్ని చూడగానే మీకు కనుక 17 టేబుల్ వస్తే మీకు ఈజీగా ఈ 3 నెంబర్స్ 17 యొక్క మల్టిపుల్స్ అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇవి 3 నెంబర్స్ 7తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి 17తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి నేను 17తో డివిజిబుల్ చేస్తున్నాను. 17 6 జా 17 7 జా 17 9 జా. నెక్స్ట్ 6 7 9. సో ఇందులో 6 అండ్ 9 3 చేత డివిజిబుల్ అవుతాయి కాబట్టి నేను నెక్స్ట్ 3తో డివిజన్ చేస్తున్నాను. 3 2 జా 7కి 7, 3 3 జా 9. నెక్స్ట్ 2 7 3 అనేది ఇంకా డివిజన్ చేయలేం. అయితే మీకు ఫస్ట్ 17తో చేయడానికి మీకు ఇబ్బందికరంగా ఉంటే మీకు 17 టేబుల్ రాకపోతే మీరు ఈ 102ని అండ్ 153ని 3 టేబుల్తో డివిజన్ చేయొచ్చు. ఓకే,
మీరు అలా చేయండి. చేసిన తర్వాత మీకు చివరికి ఎలా చేసినా కానీ 1 by 1 చేసినా కానీ మీకు లాస్ట్కి వచ్చేది ఇదే. ఇక్కడ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉన్నా కానీ మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. సో ఇప్పుడు 17 × 3 × 2 × 7 × 3 చేస్తే మనకి 2142 వస్తుంది. అది ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ మనము థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. 45, 99, 132, 165. ఇక్కడ మనకి 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 నెంబర్స్ని తీసుకుందాం. ఈ 4 నెంబర్స్ని ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఓన్లీ 132 మాత్రమే ఈవెన్ నెంబర్ ఉంది, మిగతావన్నీ ఓడ్ నెంబర్స్. కాబట్టి నెక్స్ట్ మనం ఓడ్ నెంబర్కి వెళ్దాం. 3. సో 3 చేత 45 డివిజిబుల్ అవుతుంది, 99 డివిజిబుల్ అవుతుంది, అదేవిధంగా 132 డివిజిబుల్ అవుతుంది, 165 కూడా డివిజిబుల్ అవుతుంది. సో మనం 3 చేత వీటన్నిటిని డివిజన్ చేద్దాం. 3 15 × 45, 3 33 × 99, 3 44 × 132, 3 55 × 165. మీరు ఈజీగా చేయండి. 3 1 × 3, 1 మిగులుతుంది, 15 అవుతుంది. 3 5 × 3 3 × 9, 3 3 × 9 కాబట్టి 33. 3 4 × 12, 1 మిగులుతుంది, మళ్ళీ 12 అవుతుంది. 3 4 × 12 సేమ్ యాజ్ ఇక్కడ కూడా 3 5 × 15, 1 మిగులుతుంది, 3 5 × 15. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 15 అండ్ 33 ఈ 2 నెంబర్స్ 3 చేత డివిజిబుల్ అవుతాయి. కాబట్టి మళ్ళీ మనము 3 చేతనే డివిజన్ చేద్దాం. 3 5 × 3 11 × 44 అండ్ 55 యాసిస్గా తీసుకుంటాం. నెక్స్ట్ వీటిని అబ్జర్వ్ చేసినప్పుడు 11, 44 అండ్ 55 ఈ 3 నెంబర్స్ 11 చేత డివిజిబుల్ అవుతాయి. కాబట్టి మనం 11తో చేద్దాం. 5కి 5 తీసుకుంటాం. 11 1 × 11 4 × 11 5 × నెక్స్ట్ ఇక్కడ 5 ఇక్కడ 5. సో ఇక్కడ 5 5 ఇది ప్రైమ్ నెంబర్స్ అని ఇక్కడతో ఆగకూడదు. సో ఈ 2 కూడా ప్రైమ్ నెంబర్తో డివిజన్ చేస్తారు. 5తో డివిజన్ చేస్తే మనకి 1 1 వస్తుంది. సో మన టార్గెట్ ఎలా ఉందంటే లాస్ట్కి 1 వచ్చేంత వరకు డివిజన్ చేస్తూనే ఉండాలి. సో అన్నిసార్లు అది పాసిబుల్ కాదు. ఇక్కడ 2 times 5 ఉంది కాబట్టి 5తో డివిజన్ చేస్తే మనకి 1 1 రావడానికి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనము 5తో డివిజన్ చేద్దాం. 5 1 × 1కి 1, 4కి 4, 5 1 × సో నెక్స్ట్ ఇక్కడ మనకు మిగిలింది ఓన్లీ 4 మాత్రమే. మనకి అట్లీస్ట్ 2 నెంబర్స్ డివిజిబుల్ అవ్వాలి కాబట్టి సో 4ని యాసిస్గా అలాగే ఉంచుదాం. నెక్స్ట్ వీటిని అన్నిటిని మల్టిప్లై చేస్తే 3 × 3 × 11 × 5 × 4 చేస్తే మనకి ఆన్సర్ 1980.